నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దక్షిణ కొరియా ముయాన్లో ఘోర విమాన ప్రమాదం. ల్యాండింగ్ చేస్తుండగా పేలుడు, 179 మంది మృతి. స్టెల్లా నౌక నుంచి రేషన్ బియ్యం అన్లోడ్ చేసిన అధికారులు. కాకినాడ యాంకరేజ్ పోర్టు గిడ్డంగిలో రైస్ నిల్వ. విజయవాడలో రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు. మాతృభాషకు ప్రాథమిక దశలోనే బీజం పడాలన్న వక్తలు. కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థం కావాలన్న న్యాయమూర్తులు. తీర్పులు తెలుగులో వెలువరించడాన్ని స్వాగతిస్తామని వ్యాఖ్య. విజయవాడలో 256 అడుగులతో రామ్ చరణ్ కటౌట్. సాయంత్రం ఆవిష్కరించనున్న గేమ్ చేంజర్ చిత్ర బృందం. మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా కోనేరు హంపి. దేశానికే గర్వకారణమంటూ సీఎం సహా ప్రముఖుల అభినందనలు. H1B వీసాల విస్తరణకు మద్దతు ప్రకటించిన ట్రంప్. ముందు నుంచి తాను అనుకూలంగానే ఉన్నట్టు ప్రకటన.